ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు, ఎంత నీ ఏజ్? 18. 18 సంవత్సరాలు ఉంది. శివ యాదవ్ పేరు. ఈ బిజినెస్ తీసుకున్నది వీళ్ళ నాయన బస్ కండక్టర్, బస్ డ్రైవర్. మాకెక్కడో టీంలో మన లీడర్ ఎవరో పోయి ప్లాన్ చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే బస్ డ్రైవర్ నాకేదో బిజినెస్ ఓ రోజు చేసాం, ఓ రోజు అంతా నాకు వద్దు వెళ్ళి నాకు 40,000 వస్తాయి అన్నాడు ఆయన. ఊరే 40,000 అంటే సరిపోతుంది నీకు అని లెక్కలేసి చెప్తే ఓ అమ్ము నిజంగా భయం అవుతున్నాను, నేను జాయిన్ పడ్డాను. జాయిన్ అయ్యి వాళ్ళ నాయన ఇప్పుడు ఈ బిజినెస్ నుంచి ఆల్మోస్ట్ 50,000-60,000 ఇన్కమ్ సంపాదిస్తుండు. మా పిల్లగానికి 18 ఏళ్ళు పడగానే జాయిన్ చేద్దాం సార్ అని 18 ఏళ్ళు పడితే 6 నెలల ముందు ఈ పిల్లోని జాయిన్ చేసినాం. ఈ వెస్టీజ్ లో డైమండ్ డైరెక్టర్ అనే లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఈయన ఇన్కమ్ ఎంత అడుగుదాం? మీ ఇన్కమ్ ఎంత? హైయెస్ట్ 84,132 రూపీస్. 84,000 చిల్లర ఉన్నది ఈయన ఇన్కమ్. వీళ్ళ నాయన ఆల్రెడీ కారు కొన్నాడు, అదే కరెక్ట్ ఈయన నడుపుతున్నాడు. 18 ఏళ్ళ పిల్లోడితో పని అయింది. ఇప్పుడు ఈయన చూడండి, హరిశంకర్. ఈయన మాకు తెలిసిన వ్యక్తి కాడు, దోస్తు కాడు, దొంగ ఎవరు కాదు. జిరాక్స్ సెంటర్లో పోయి మా జిరాక్స్ సెంటర్కి వచ్చి కాగితాలు జిరాక్స్ తీసుకొని బయటకు వస్తుంటే, ఏం తమ్ముడు కింది పేపర్ పట్టుకొని పోతున్నావు అని అడిగాడు. అడిగితే ఏం చేయాలన్నా మా సంపూర్లు ఎంఫార్మసీ స్టూడెంట్ ప్రాక్టికల్ కోసం మీకు ఇవన్నీ కథలు చేయాల్సి వస్తుందా అన్న. మరి ఇంకా ఎన్ని రోజులు అవుతావా? నీ తోటలంతా పైసలు సంపాదిస్తున్నారు, ఇక చూడు ఈ పిల్లగాడు 18 ఏళ్ళకి గింత సంపాదిస్తుండు అని చెప్పిన ఒక ఆయన చూపించి, ఓ అమ్మ ఏం బిజినెస్ అన్నా అది అన్నాడు. బిజినెస్ అయితే అయినాడు, వెళ్ళిపోయాడు, ఇంకా కనవడలేదు. సంవత్సరం తర్వాత నా ఇన్కమ్ 80,000 రూపాయలు ఉన్నప్పుడు పోయి నా ఇన్కమ్ 1,86,000 ఇన్కమ్ వచ్చినప్పుడు వచ్చిండు. సంవత్సరం పోయిండు, తర్వాత వచ్చిండు. ఎవరు నా ఫోటో పంపిస్తే, అరే ఈయననే నాకు ప్లాన్ చెప్పింది, ఈయన కాళ్ళనే జాయిన్ అయినా, నా నెంబర్ ఉందో లేదో జరాకు ఫోన్ చేస్తే నెంబర్ కూడా ఉందని చెప్పి మళ్ళీ వచ్చి జాయిన్ అయిన బిజినెస్లో. 25 సంవత్సరాలు హరిశంకర్, ఎంఫార్మసీ స్టూడెంట్. పోయిన నెల ఈయన హైయెస్ట్ ఇన్కమ్ ఎంత ఎత్తులో చూడు, 1,13,270 రూపాయలు. ఏం కారు కొంటున్నావు? ఎన్ని పైసలు? 15 lakhs కారు కొంటున్నా. ఈ మంత్ తీసుకుపోతున్నా. ఈ మంత్ జనవరి 26వ తారీఖు నాడు కారు తీసుకోబోతుండు. వీళ్ళందరూ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ వీళ్ళ కాళ్ళ మీద